హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నిజంగా కూడా నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మీకు తెలుసు కదండి, మొన్న చెప్పాను కదా నేను మీకు. మొన్న చెప్పినట్లుగానే మొన్న వీడియో చేశాను కదండి, నేను సత్యవతి వాళ్ళ పిన్నినని, అబ్బులు వాళ్ళ అత్తయ్యనని మీకు చెప్పాను కదండి. మీకు అందరికీ తెలిసిందే. అయితే వాళ్ళ గురించి చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే, నేను మన వీడియో పోస్ట్ చేసిన తర్వాత చాలామంది నాకు కామెంట్లోనైతే మీరు చాలా బాగా చెప్పారండి అని అన్నారు. కొంతమంది అయితే మీరైతే ఫ్యామిలీ మెంబరే కదా, మరి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడవచ్చు కదా అనేసి కూడా చాలామంది నాకైతే కామెంట్ చేశారండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం మాట్లాడవచ్చు కాదని నేను అనట్లేదు. అయితే ఫస్ట్ మనం అబ్బులకి 1-2 ఛాన్సులు అయితే ఇవ్వాలి కదండి. ఎందుకంటే భార్యాభర్తల మధ్యన విషయం కాబట్టి మూడో వ్యక్తి అంత తొందరగా ఎంటర్ అవ్వకూడదు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవ ఇలా వచ్చి అలా వెళ్ళేలా ఉండాలని చెప్పాను కదండి మీకు నేను. అలా ఉండడమే నాకు కూడా ఇష్టం. అయితే ఏంటంటే, ఫస్ట్ ఛాన్సు వాళ్ళ కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు ఎన్ని అనుకున్నా ఎన్ని చేసుకున్నా వాళ్ళు తగ్గించుకుని పిల్లల కోసమైనా సరే, ఇప్పటిదాకా ఎలా బతికారో ఏంటవన్నీ గుర్తుంచుకొని పిల్లల కోసమైనా చక్కగా బ్రతుకుతారు అని అనేసి ఒక ఛాన్సు ఇద్దామని అయితే ఆగాము. లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్లు అందరం ఉన్నాము, అందరం వెళ్ళి మాట్లాడేవాళ్ళం. అంత త్వరగా మనకి మూడో వ్యక్తి అనేది ఎంటర్ అవ్వకూడదు కదండి. అందుకనేసి వెళ్ళట్లేదు అనమాట. మా సత్యవతి గురించి చెప్పాలనుకుంటే మీకు అందరికీ తెలిసింది కదండి, చాలా కష్టపడుతుంది. కొంచెం తొందరగా తనైతే మాట్లాడలేదు. అలాగే భర్త ఏమన్నా ఏం చేసినా సరే తొందరగా మాట్లాడే వ్యక్తి అయితే కాదు. మా అబ్బులు అంటారా, అల్లుడు చాలా తెలివైనడు, మీకు అందరికీ తెలిసిందే. ఎందుకంటే తన వీడియోలో మీరు చూస్తున్నారు కాబట్టి మీకు అందరికీ తెలిసిందే. నిన్న వీడియోలో నేను చెప్పాను కదండి మీకు, మాది కోయిలగూడెం వచ్చాడు, ఇదేంటి వాషింగ్ మిషను ఫ్రిడ్జ్ తీసుకుంటానని అన్నాడు. యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్ బట్టి సత్యవతికి ఇచ్చేస్తానని అన్న వ్యక్తి మరి సత్యవతి కోసం అనేసి ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కొనేసి అలా ఉంచితే తను వచ్చేస్తుందేమో అని ఆశగా ఉన్నదేమో. మరి అంతలాగా తన కోసమే ఫ్రిడ్జ్ అనేది ఇంట్లో అందరం వాడుకుంటాం. వాషింగ్ మిషన్ అనేది ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట, మనందరికీ తెలిసిందే. ఎందుకంటే పిల్లల బట్టలు, ఇంట్లో బట్టలు అన్నీ ఉతకలేం కదండి ఇప్పుడు. వాషింగ్ మిషన్ లేనిదే ఎవరు ఉండట్లేదు. అందుకని భార్య కోసం వాషింగ్ మిషన్ కొన్నాడు. చాలా సంతోషకరమైన విషయం అనమాట ఇది, మామూలుగా కాదు. ఎందుకంటే ఇప్పుడు మా అబ్బులు ఏమంటాడంటే, తను అక్కడ ఉన్నదే తన గురించి ఆలోచించి నేను వాషింగ్ మిషన్ అయితే కొన్నాను అని మా అబ్బులు అయితే చెప్పొచ్చు. కానీ అదైతే కరెక్ట్ కాదండి. మనకి ఇల్లు చక్కగా కట్టుకున్నాం, మొత్తం మీ ఫ్యామిలీ అందరూ కష్టపడి శుభలక్ష్మి లేనిదే సారీ అండి, నాకు ఎక్కువ మా పెద్ద పాప శుభలక్ష్మి వచ్చేస్తుంది నా నోటికి, ఏమనుకోకండి దయచేసి. సత్యవతి కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి మనకు బాండింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. అందుకనేసి శుభలక్ష్మి పేరే ఎక్కువ వస్తూ ఉంటుంది నాకు నోటికి. మన వీడియోలో కూడా అలాగే వచ్చింది. అయితే ఏంటంటే, వాషింగ్ మిషన్ కొనడం అనేది చాలా సంతోషం అని చెప్పాను కదా నేను. అదొకటే మనకి ఇంపార్టెంట్ కాదు, సత్యవతి, పిల్లలు, అబ్బులు వీళ్ళందరూ కలిసి పనిచేసి కష్టపడితేనే కదండి యూట్యూబ్ ఛానల్ ఎంత రీచ్ అయ్యింది. ఆ అమౌంట్ కదా ఇల్లు కట్టగలిగాడు, ఇవన్నీ కొనగలిగినా సరే. అలాగే ఇప్పుడు ఎంత సంతోషంగా తన కోసం ఇవైతే కొన్నాడో, అంతే సంతోషంగా తను భార్య దగ్గరికి వచ్చి, అమ్మాయి నీకోసం నేను అవి తీసుకున్నాను, సరే అయినాయో గొడవలన్నీ అయిపోయినాయి, వచ్చేసి మన ఇంటికి వెళ్ళిపోదాం అని తీసుకెళ్తే చాలా సంతోషంగా ఉంటుంది కదండి. మరి నేను తీసుకెళ్ళను, నువ్వే రావాలి అని తను అక్కడ ఉండడం కరెక్ట్ అంటారా చెప్పండి? నాకైతే కరెక్ట్ అని అనిపించట్లేదు. ఎందుకంటే ఒక ఇల్లు అంటే భార్య, పిల్లలు, సంసారం అనేది అందరూ కలిసి ఉంటేనే సంతోషం ఉంటుంది. ఇప్పుడు అంతింట్లో ఒక్కడే ఉంటున్నాడు ఎందుకండి? ఎంత ఇల్లుండి ఎందుకు, ఎంత డబ్బుండి ఎందుకు చెప్పండి? భార్య పిల్లలు అనేది ఉంటేనే ఇంటికి సంతోషం అన్నమాట, అవును కదండి?
అది మీ అందరికీ కూడా తెలిసిందే. అయితే నా ఉద్దేశం ఏంటంటే, మా అల్లుడైతే కొన్నాడు. కొని ఏం లాభం తీసుకొచ్చి పెట్టుకున్నాడు. రాత్రి తీసుకొచ్చాడు జంగారెడ్డిగూడెం నుంచి. ఇంట్లోనైతే ఫ్రిడ్జ్‌ని పెట్టేశాడు. వీడియో కూడా చేశాడు కదండీ! ఇంట్లో ఫ్రిడ్జ్‌ని పెట్టేశాడు, బయటే వాషింగ్ మిషన్ పెట్టేశాడు. మా ఫ్రెండే అవన్నీ బిగించడానికి వస్తాడు అని అనేసి చెప్పాడు. అన్నీ బాగానే ఉన్నాయి. ఇల్లు అయితే నీట్‌గా ఉండాలి, నాకు శుభ్రంగా ఉండాలి అని అనేసి చెప్తున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే చేస్తున్నాడు. కానీ ఈ చిన్న ఒక విషయంలో తగ్గించుకుని ఉంటే తప్పేంటి చెప్పండి? మా సత్యవతి అసలు ఏ విషయంలో తనకి సపోర్ట్‌గా లేదు చెప్పండి? వీడియో విషయంలో సపోర్ట్‌గా ఉంది. వీడియోస్ విషయంలో, ప్రతి వీడియో విషయంలో ఉంది. ఇంటి పని విషయం చూసుకుంటే ఎంత కష్టపడిందండి. ఆ ఇసుక లారీలు వచ్చినప్పుడు హెల్ప్ చేయడం కానీ, తడపడం కానీ, ఇటుకలు మోయడం కానీ, మట్టి మోయడం కానీ, ప్రతి విషయంలో వాళ్ళకి వంట చేసి పెట్టడం కానీ, టిఫిన్లు వేయడంలో కానీ, ఆ వచ్చిన వర్కర్స్‌కి అందరికీ కూడా టిఫిన్లు చేసి పెట్టడం, భోజనాల విషయంలో, డ్రింకులు ఎన్నో విషయంలో ఎంతగానో హెల్ప్ చేసింది కదా మా సత్యవతి కూడాని. మరి అవన్నీ గుర్తించాలిగా. భర్త ఒక్కటే చేయడం అయితే కాదు కదండి. భార్యాభర్త కలిస్తేనే ఏదైనా సరే అవుతుంది. నాకైతే అలా అనిపించింది ఫ్రెండ్స్. అవి తీసుకొచ్చాడు కాబట్టి ఆ సంతోషంలో భార్య దగ్గరికి వెళ్ళి అవైతే భార్యని పిల్లల్ని తీసుకొచ్చి చక్కగా బ్రతికి వాళ్ళని స్కూల్కి పంపించి మళ్ళీ ఇప్పుడు మామూలుగానే వీడియోస్ చేసుకుంటూ ఉంటే వీడియోస్ ఎవరైనా సరే చూస్తారు. పిల్లలు సచివతి లేని వీడియోస్ అయితే ఎవరో చూడరు, సరిగా పట్టించుకోరు అబ్బుల్ని. ఆ విషయం అందరికీ తెలిసిందే, నాకు కూడా తెలుసు. నా ఉద్దేశం అయితే అది. ఇంకా రెండో ఛాన్స్‌గా ఏంటంటే, అప్పుడు మనం పెద్దవాళ్ళం అనేది ఎంటర్ అవ్వాలి. ఇప్పటి వరకు కూడాని తనకెవరు చెప్పినా వినట్లేదు కాబట్టి, ఇప్పుడు ఎంటర్ అయ్యి తను వినకపోని పక్షాన పెద్దవాళ్ళు ఎంటర్ అయ్యి, అప్పుడు ఇది కాదు అది అని చెప్తే పోనీ ఏమన్నా చేస్తాడో ఏంటో అనేది చూడాలన్నమాట. సరేనండి, నేనైతే వెళ్దామని అనుకుంటున్నాను. సచివ దగ్గరికి అయితే వెళ్తాను. వెళ్ళైతే నేనైతే విషయం తెలుసుకుంటాను. విషయం తెలుసుకుని మీకైతే నేను వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.